శ్రీనివాస్ గారు, సిట్ చేసిన దర్యాప్తు, వాళ్ళు చేసిన ఫైండింగ్స్ అన్నీ ఈడీకి ఒక గ్రౌండ్ వర్క్ లాంటిది. వాళ్ళు అన్నీ స్టడీ చేసిన తర్వాత, ఇన్నాళ్ళు ఈడీ ఏం చేస్తుందో అనుకున్నాం కానీ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళు ఇక వర్క్ మొదలెట్టినట్టున్నారు, నిన్నటి నుంచి మొదలెట్టినట్టున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ కేసులు కూడా 3 ఉన్నాయి. ఇంతవరకు అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టే ఉన్నాయి. అవే కాదు, ఈ దేశంలో ఈడీ కేసులు నమోదు చేసిన ఇవి స్కాములు చాలా ఉన్నాయి. అవేవి ముందుకెళ్ళట్లే, చాలా ఉన్నాయి. కొన్నేమో ఇది అయి ఉండొచ్చు కానీ చాలా ఉన్నాయి. అంటే ఇంకొక టాక్ ఏంటంటే, అఫ్కోర్స్ నేనేమి దాన్ని నిందించడమో లేకపోతే ఇదని కాదు, కానీ టాక్ ఎలా ఉంటుందంటే ఈజీ మేనేజబుల్ ఏంటి అంటే ఈడీ సిబిఐలు అనేది ఒక టాక్ ఉంది, ఈజీ మేనేజబుల్. సో ఈ పరిస్థితుల్లో సీరియస్గా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో కానీ మా పెద్ద వాళ్ళే లోపలికి వెళ్ళిపోయారు, ప్రతిపక్షాల వాళ్ళు ఆల్మోస్ట్. కానీ మరి ఇక్కడ జనాలు అనేది ఏంటంటే ఆయన ప్రతిపక్షమో స్వపక్షమో తెలియని పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా ఓటేశాడు కదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ రేంజ్లో ఈడీ దర్యాప్తు ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. ఆయన మొన్న ఓటేసిన దానికి అతను భయపడి ఓటేస్తే ఓటేయొచ్చాము కానీ దానికి దీని ఇందాక గఫూర్ గారు కూడా చాలా భయపడి ఓటేశారనుకోవచ్చు, భయపెట్టేయించుకున్నారని కూడా అనుకోవచ్చు. రెండు అవ్వచ్చు. అతను చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు జరిగి ఉండదు. మీరు అన్నట్టు ఇందాక గఫూర్ గారు అన్నట్టు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమని చెప్పారంటే గఫూర్ గారు, ఇదేదో అటు తిప్పి ఇటు తిప్పి అన్నారు. ఎక్కడా కూడా దీంట్లో మనీ ట్రైల్ ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా అనుకున్నదే, ఈ ప్రభుత్వం మారక ముందే డబ్బులు ఎవరెవరి ద్వారా వెళుతుంది అన్నప్పుడు అది ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎవరెవరు వెళ్తుందో అక్కడ దీంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నదే. ఇది అనుకున్నది ఎవరైతే తెలిసిందో పొలిటికల్ సర్కిల్లో అది సిట్టు చాలా చాకచక్యంగా పట్టుకుంది. అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్, బ్యాంక్ అకౌంట్లతో సహా చెవిరెడ్డి దొరికాడు అంతే తప్ప ఎవరిని దీంట్లో ఏదో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గనక చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు వెతుక్కున్నట్టు కాదు. మేమైతే ఈ సిట్ అయితే ఆ పని చేయటం లేదు. రాజశేఖర్ బాబు గారు చాలా సమర్థవంతంగా సిట్టు ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యగా ముందు అరెస్ట్ చేయటము ఇలాంటివి ఏమీ లేకుండా నోటీసులు ఇవ్వటం, పద్ధతి ప్రకారం అడగటం, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు ఉన్న తర్వాతనే అదుపులో తీసుకోవటం జరుగుతూ ఉంది తప్ప దీంట్లో కక్ష సాధింపు చర్యగా జరగదు. మీరు అన్నట్టు ఇవాళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దాదాపు అన్ని చోట్ల కూడా రైడింగ్లో కూడా అన్ని వివరాలు, అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు దొరికినాయి అన్నారు. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఈడీ ఒకసారి కేసు బుక్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అయితే అంత తేలిగ్గా తప్పించుకోవటం అనేది కుదిరే పని కాదు. ఇది ఇవాళ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి మాయ తెలియక అటు రాజకీయంగా ఇటు అన్ని విధాల సెంటర్ మీద ఏమైనా ఫోర్స్ తెచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసినటువంటి అతని పరిపాలన కానివ్వండి, అతని నేచర్ కానివ్వండి, ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత మళ్ళా అతను రాజకీయంగా బ్రతికుంటాడు అనేది లేదు. కాబట్టి ఇతంతో అతను కూడా మొన్న మధ్య ఒక మాట అన్నాడు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారక ముందు వాళ్ళకి అక్కడ పొత్తుంటే ఉండొచ్చు, అసెంబ్లీలో బలం ఉంటే ఉండొచ్చు, మనకు రాజ్యసభ సభ్యుల బలం ఉందని చెప్పి చాలా ఓపెన్గా బ్లాక్మెయిల్ చేసేటట్టుగా మాట్లాడాడు ఒకానొక దశలో. కాబట్టి వాడు ఆ పరిస్థితి కూడా లేదు, రాజ్యసభ సభ్యులు లేరు, భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుంటాడా అనే ప్రశ్న కూడా. ఎందుకంటే అతను అసలు అసెంబ్లీకి అక్కడే వస్తోంది చూడండి. అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగితే రాజ్యసభ సభ్యుల సంఖ్యతో పని ఏంటి, అసలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? కేసే కదా, ఆడెవడన్నా కానీ కేసే కదా. అంటే ఇక్కడే నంబర్ ఎక్కువ ఉంటే కేసు వీకెన్ అవుతుంది అనే ఆ లాజిక్ ఏదైతే ఉందో అదే చాలా మందికి డౌట్స్. నేను అదే కూడా డౌట్ చెప్తాను కదా, ఆ డౌట్ కూడా క్లియర్ అవ్వడానికి ఇవాళ అతను ఏమి లేడు. ఇవాళ అతని చేతిలో ఏమి ఉండే పరిస్థితులు, ఎవడో రాజ్యసభ సభ్యులు లేరు. భవిష్యత్తులో అతనేదో ఇవాళ ఈ ప్రజా సమస్యల మీద ఏదో పోరాడుతున్నాడు, అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి లేదు. అతని వాళ్ళ భయపడి, వాస్తవంగా చెప్పాలంటే భయపడి, ఇది ఒక సాకు. ఏంటి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అంటాడు. ఖచ్చితంగా పొరపాటు ఇచ్చి చూస్తే అసలు రాడు.
అసలు ఏంటంటే వస్తే నన్ను అవమానపరుస్తారు, నేను చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా ఏది పడితే అది మాట్లాడిచ్చాను, రేపు నన్ను కూడా వాళ్ళు ఈ విధంగానే చేస్తారన్న ఉద్దేశంతో అతను భయపడి దీనికి లింకు పెట్టిన, అతను తెలుసు రాజ్యాంగం, ఇప్పుడు అతనంతటా అతనే చెప్పాడు కదా, నేను 5గురిని లాగేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోద్ది అనేది అతనే చెప్పాడు. మళ్ళీ ఇవాళ లెటర్లు రాయటం, కోర్టులో వేయటం, ఇవన్నీ కూడా టైం ప్రొలాంగ్, మొహం అసెంబ్లీలో మొహం చూపించలేక, ఇటు ప్రజలకు మొహం చూపించలేక బెంగళూరులో దాక్కుంటా ఉంటాడు. ఇట్లా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఉన్నానమ్మా అని చెప్పి బయటకు వచ్చేసి ఏదో చేస్తూ ఉంటాడు తప్ప, అతనితో ఇవాళ ఎవరికి, ఇందాక గఫూర్ గారు చెప్పిన రాజకీయ కోణంలో కూడా అతను ఇవాళ నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు, ఏమీ లేదు అతనికి. కాబట్టి నిజమే కానీ సరే, పొలిటికల్గా పవర్ పరంగా హౌస్లో నంబర్ వీకెన్ అయి ఉండొచ్చు, నేను